హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్‌లో నువ్వులు, టమాటా, కొత్తిమీర రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. దాని కొరకు ముందుగా మీరు స్టవ్ వెలిగించుకొని, ఒక కడాయి పెట్టుకొని, దాంట్లో మీరు శుభ్రం చేసిన నువ్వులను 3.5 టేబుల్ స్పూన్లు తీసుకొని సన్నటి సెగ పైన 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. సో మాడనివ్వకూడదండి. సన్నటి సెగ పైన నువ్వులను వేపుకోవాలి. నువ్వులు మరి ఎక్కువగా వేగితే చేదెక్కుతాయండి. కాబట్టి మనము సన్నని సెగ మీద నువ్వులను 1 నిమిషం పాటు మనం వేయించుకొని గిన్నెలోకి తీసుకోవాలి. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ తీసుకొని తరిగి వాటిని ఆయిల్లో సన్నటి సెగ పైన వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయ్యాక వాటిని మనము ఒక బౌల్లోకి తీసి ప్రక్కన పెట్టుకోవాలండి. సో మనము పచ్చడి మనం తయారైపోయే తర్వాత లాస్ట్లో మనం వీటిని యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో మనం వీటిని పచ్చడిలోకి యాడ్ చేసుకుంటే మనం తినేటప్పుడు పచ్చడి తినేటప్పుడు పంటి కిందికి వచ్చినప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి 7 to 8 పచ్చిమిర్చీలను కొనాలను కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. 2 పెద్ద సైజుల టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని కట్ చేసి అదే ఆయిల్లోకి యాడ్ చేస్తున్నాను. సన్నటి సెగ పైన మగ్గించుకోవాలండి టమాటాలను. సో ఇక్కడ నేను మూత తీసి మరి దీంట్లోకి కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నానండి. 2-3 రెమ్మలు మట్టుకే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొంచెం గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నానండి. శుభ్రంగా కడిగిన కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసి అలా కాసేపు మగ్గనిద్దాము. అంతవరకు మనం రోట్లోకి మనము ముందుగా వేయించుకొని పక్కకు పెట్టిన నువ్వులను, కొద్దిగా ఉప్పు, మనకు రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. మరి 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి మనం దాన్ని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇక్కడ నేను 5 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేస్తున్నాను. వాటిని కూడా మెత్తగా రుబ్బుకోవాలండి నువ్వులతో పాటు. సో ఈ విధంగా నువ్వులు మెత్తగా అయిపోవాలండి. మనం ఈ విధంగా మెత్తగా నూరిన తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు ఆల్రెడీ మనము టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండును మనము మగ్గించాము కదా, స్టవ్ పైన పెట్టాము. దాన్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నామండి ఇప్పుడు. సో ఇక్కడ ఆల్రెడీ మగ్గిపోయిన టమాటాలు ఉన్నాయి కదండి, అది చల్లారిన తర్వాత మనం వాటిని ఏం చేయాలంటే ఆ నువ్వులు నూరి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి యాడ్ చేసుకోవాలండి మనము. చూడండి ఈ విధంగా మనము మెత్తగా మరి నువ్వులు, టమాటా అంతా కూడా మనము బాగా నదిగేలాగా మనం రుబ్బుకోవాలండి. సో ఆల్మోస్ట్ అయిపోయింది పచ్చడి.
ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించి ఉంచుకున్న ఉల్లిపాయలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని మరి మెత్తగా దాన్ని రుబ్బనవసరం లేదండి, అలా జస్ట్ మనం మిక్స్ చేయాలి అంతే. సో ఈ విధంగా పచ్చడిలో అంతా కలిసేలాగా మనం వాటిని మిక్స్ చేసుకోవాలి. సో ఎంతో రుచికరమైన నువ్వులు, టమాటా, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తినే పచ్చడి అండి. సో ఈ పచ్చడిని మీరు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మా ఫ్యామిలీలో ఇష్టపడే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీస్ అండి ఇది. సో రోటి పచ్చడి మీరు కూడా ట్రై చేయాలని, మరి ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్.